ప్రేమతత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు బిక్కి కృష్ణ గారు. మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంక అసలు సమయం సరిపోదేమో అనిపిస్తుంది. అలా మాట్లాడుకుంటూ వెళ్ళి. చాలా మంది మనం ఎంత చెప్పినా కుక్కతోక వంకర అని అసలు మనం అనకూడదు గానీ, ఎంత చెప్పినా ఒక రకమైన వితండవాదన చేసేవాళ్ళు. అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉంటారు. తమకి మాత్రమే మొత్తం తెలుసు. అసలు ప్రపంచం అంతా మేమే చదివేశాం. మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా పక్క రాష్ట్రాలని, పక్క దేశాలని లేదా పక్క మతాలని దాన్ని టార్గెట్ చేస్తూ అసలు మనం ఆనందం పొందడం ఏమిటి? నాకసలు అందులో అంతరార్థం ఏంటో అర్థం కాలేదు. మీరేమన్నా చెప్పగలరా? అసలు సాయి ఏం చెప్తారు? ఎవరినన్నా విమర్శించమని ఎక్కడన్నా చెప్పారా? ఎవరినన్నా బాధపెట్టి ఆ బాధలో మీరు ఆనందం పొందండి అని ఎక్కడైనా చెప్పడం జరిగిందా చెప్పండి? సాయిబాబా ఎప్పుడూ కూడా చర్చలు మాయ అన్నారు మేడం. హ్మ్. చర్చలే మాయ అన్నాడు. హ్మ్. అందుకే మీరు బాగా గమనిస్తే 60 సంవత్సరాలు బాబా ఎక్కడ ఏ బోధనలు చేయలేదు. అంటే బోధించే గురువు కాదు. ఆయన బాధించే గురువు కాదు. హ్మ్. ఇక్కడ ఏమిటంటే ఈ ఈ ప్రపంచంలో లోకులు హ్మ్. పలు కాకులు అంటాడు. అవును. ఒక తత్వంలోన బ్రహ్మం గారు. హ్మ్. లోకులకు ఏమని చెప్పదు లోకులకు పలు కాకులకు అని. హ్మ్. హ్మ్. వీళ్ళు అజ్ఞానులు. హ్మ్. అజ్ఞానం అంటే ఏంటంటే అహంకారం. హ్మ్. అహంకారము ఎలా వస్తుందంటే, ఈ తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో వీళ్ళకు ఏదో ఒక టీవీల్లోనో, చర్చిల్లోనో ఎక్కడైనా కూర్చోబెడితే వాళ్ళ యొక్క అహంకారాన్ని అంటే వాళ్ళు ఏదో ఒక మతాన్నో, లేకపోతే ఏదో ఒక దేవున్నో, హ్మ్. లేదో ఒక పార్టీనో హ్మ్. ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా నాకు 40 ఏళ్ళుగా చూస్తున్నాం. ఆహా! ఎవడు ఏది మాట్లాడినా మన స్వార్థంతో మాట్లాడుతున్నాడు. రైట్. ఇది 100%. ఇది గమనిస్తే హ్మ్. హ్మ్. ఇప్పుడు చాలామంది ఈ సీనియర్ జర్నలిస్ట్‌లు కూడా హ్మ్. నేను చాలా గొప్పగా భావించాను ఒకప్పుడు. హ్మ్. హ్మ్. ఆళ్ళు ఒక విలువలతో జీవించినటువంటి వ్యక్తులు కూడా హ్మ్. చివరికి ఏదో పార్టీలు ఆ పార్టీని, ఈ పార్టీగా సమర్థిస్తున్నారు. అంటే అసత్యాల వైపు వెళ్తారు. హ్మ్. అలా వీళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందని హ్మ్. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా వాదించడం. వాదించడం. హ్మ్. అంటే హ్మ్. నమ్మించడం. హ్మ్. నమ్మేస్తారులే నమ్మించే ప్రయత్నం ప్రయత్నం ఎక్కువైపోయింది. చేస్తారు. అవును. కానీ భక్తులు షిరిడీ సాయిబాబా భక్తులు రోజు రోజుకు పెరుగుతారే తప్ప హ్మ్. ఒక్కసారిగా రామదాస్ అన్నట్టుగా రామామృతం గ్రోలిన తర్వాత ఇంక వేరేది ఏది సాయి అమృతం గోలిన తర్వాత వేరే అమృతము, వేరే లౌకికము మాటలు అసలేది కనిపించదు. ఏది కనిపించదు, వినిపించదు, పట్టించుకోరు. హ్మ్. హ్మ్. నవ్వుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. హ్మ్. కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు కించపరుచుకోవడం హ్మ్. అనేది వాళ్ళు చెప్పడం వల్ల ఒకరిని అసలు విమర్శించడమే తప్పు. అవును. నీ జ్ఞానం ఏదైనా ఉందా నీ దేవుని గురించి చెప్పుకో. హ్మ్. నీ జ్ఞానం గురించి చెప్పుకో. తప్పు లేదు. హ్మ్. ఇతరులను విమర్శించడమే తప్పు. హ్మ్. దానికి కారణం ఏంటంటే అహంకారం. అసలు అహంకారము అనేటువంటిది సాయి తత్వానికి విరుద్ధం అన్నమాట. హ్మ్. బాబా చెప్పింది కూడా హేమాడ్ పంత్‌తో వాడిలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోమను. హ్మ్. నేను వాడు హృదయంలో ప్రవేశించి నా లీలలను నా భక్తుల కోసం నేనే నా సచ్చరిత్రం రాసుకుంటా అన్నాడు. రైట్. అసలు మీరు చెప్తూ ఉంటే ఒక మాట అనిపిస్తుంది విక్కీ కృష్ణ గారు. హ్మ్. మామూలుగా ఎవరైనా మేధావులు కానీ, ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కూడా తప్పు జరుగుతుంది అని చెప్తారు కానీ, హ్మ్. తప్పుని వేలెత్తి చూపించడం కానీ, దాన్ని కించపరచడం, మాట్లాడటం కానీ ఎక్కడ చేయరు. కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు. జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు చేయలేరు. హ్మ్. బాబా కూడా ఆ రోజు బాబా చెప్పాడు. ఇలా ఒకరిని విమర్శిస్తున్నటువంటి వానికి హ్మ్. ఆ బురదగుంటలో పందిని చూయించి, హ్మ్. ఆ పంది ఏమి చేస్తున్నదో నీ నాలుకతో నువ్వు అదే అబ్బా! పని హ్మ్. చేస్తున్నావు. హ్మ్. హ్మ్. ఏమి నువ్వు ఇతరులని విమర్శించడం వాళ్ళ పాపాలను నువ్వు తీసుకోవడం జరుగుతుంది హ్మ్. అని బాబా చెప్పాడు. హ్మ్. కాబట్టి ఇప్పుడు సాయిని పూజించవద్దని చెప్పడానికి హ్మ్. ఆళ్ళకి అర్హత ఏముంది? నా ఇష్టం. హ్మ్. నువ్వెలా నీ దేవుని పూజిస్తావో, నేను హ్మ్. నా దేవుని పూజిస్తా. ఓకే. నా గురువు హ్మ్. సర్వస్వం. నాకు హ్మ్. అనుభవాలిచ్చాడు. హ్మ్. నాకు అనుభవాలున్నాయి కాబట్టే, హ్మ్. అనుభవవాదం గొప్పదా? అనుభూతివాదం గొప్పదా? భౌతికవాదం గొప్పదా? భావవాదం గొప్పదా? అని కొన్ని ప్రశ్నలొచ్చినప్పుడు, హ్మ్. నేను విమర్శలో కూడా అదే రాశా. హ్మ్. అనుభూతివాదం అన్నిటికన్నా గొప్పది. గొప్పది. హ్మ్. అంటే నువ్వెలా అనుభూతి చెందుతావో అది. హ్మ్. అనుభవవాదం దాని వల్లే కదా అసలు తత్వం బోధపడేది. హ్మ్. ఇప్పుడు రామదాసు రాముని పైన ఎటువంటి భక్తితో ఆయన రాశాడు. హ్మ్. రామదాసు పాటలు హ్మ్. పాడాడు. త్యాగరాజు కీర్తనలు. హ్మ్. హ్మ్. అన్నమాచార్యులు 30,000 సంకీర్తనలు అవును. అవును. రాశారంటే ఎంత భక్తి,
ఎంత ప్రేమ, ఎంత ఉమ్, అనుభూతి చెందితే అవును. సాధ్యమవుతుంది. ఉమ్, మరి సాహిత్యాన్ని సృష్టించారు. మరి ఒక 10 పాటలు 20 పాటలు రాసేసి మేము గొప్ప గేయ రచయితలు అని చెప్పాం. అసలు నా దృష్టిలో అన్నమాచార్య అంత గొప్ప గేయ రచయిత నాకు కనిపించడం లేదు. తదిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం రాసింది. ఎంత ఓకే. ప్రేమ ఉంటే రాస్తారు. ఉమ్, ఒక మహాకావ్యాలు దూర్జటి అంటాడు. ఉమ్, రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు అనే కాళిదాస్తీశ్వర మహాత్మ్యంలో రాశాడు. ఉమ్, ఆయన కృష్ణదేవరాయల ఆస్థాన కవిగా ఉండి కూడా ఉమ్, రాజులను ఎదిరించి ఆ విధంగా రాజులు మత్తులు అన్నాడు. వారి ఉమ్, సేవ నరకప్రాయంబు అన్నాడు. ఉమ్, అదేవిధంగా పోతనామాత్రుడు, శ్రీనాథుడేమో వైభవంగా ఆ, ఉన్నటువంటి వ్యక్తి. ఉమ్, వైభవాలు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఉమ్, శ్రీనాథుడు. కానీ ఉమ్, పోతన హాలికుడైననేమి గ్రహణాంతర సీమల కందమూల కౌద్ధాలికులైన నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు ఆయన. ఉమ్, అంటే బాల రసాల సాల నవపల్లవ కావ్యకన్యకన్ ఉమ్, కూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల హాలికులైననేమి ఉమ్, గ్రహణాంతర సీమల కందమూల కౌద్ధాలికుల అయిననేమి నిజదార సుతోదర పోషణార్థమే అంటాడు. ఆ ఒక కథ కూడా మీకు తెలుసు. ఉమ్, శ్రీనాథుడు ఏదో పోతను అవమానం చేయాలని చెప్పి ఆయన ఇంటికి తన యొక్క శిష్యులు తీసుకొని వస్తే భోజనం ఎంతమందికి పెడతాడు చూద్దామని వస్తే ఆయన పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు లోపలికి చూసినాడు సరస్వతి దేవి అన్ని వంటలు చేసి పెట్టింది అని మనం వింటాం. రైట్. ఫస్ట్ ఆమె ఏడుస్తూ ఉంటే కాటుక కంటి నీరు చనుకట్టు పైన పడ ఏల ఏడ్చేదవో ఆటక దైత్యమర్ధన్ని గాదలి కోడలివైన మదంబ నిన్న అకటికిన్ కొనిపోయి అల్ల కరాట కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్మో భారతి అని ఈయన అన్నాడని అన్న వెంటనే ఆమె సంతోషం మొత్తం అన్ని వంటలు వచ్చేసినాయి. విఠలాచార్య సినిమాలో మాదిరి అన్ని వచ్చేస్తారు. ఇదంతా అంటే దీని వెనుకున్నటువంటి అంతరార్థం ఏమిటంటే అటువంటి ఒక నమ్మకం. ఉమ్, అతని కమ్మని గ్రంథం ఒక్కటి రచించి ఇమ్ముగా ఏ నృపతికైన కృతి ఇచ్చినచో కొమ్మని ఇయ్యరి వెయ్యిన్నూర్లు ఇమ్మహి దున్నంగనేల ఇట్టి మహాత్ములు అనే శ్రీనాథుడు పోతనామతంతో అంటే అప్పుడు అన్నదన్నమాట. ఉమ్, ఉమ్, బాలరసాల సాలం ఇంత మామిడి చెట్లు ఇంత తాడి చెట్లతో ఉన్నటువంటి ఒక పచ్చని కావ్యం అనేటువంటి ఒక పొలం లాంటి కావ్య కన్యకని నేను ఆ కూడలకు ఇవ్వలేను అని చెప్పాడు. ఉమ్, ఏదైతే కొడుకులు సంసారాన్ని పోషించుకోవడానికి భార్య పిల్లల్ని ఉమ్, పోషించుకోవడానికి కందమూలాలు తిన్నా పర్వాలేదు అన్నాడు. ఉమ్, కాబట్టి అంటే అంత భక్తిభావము ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని ఆరాధనలో ఉంటారు. ఓకే. అది ఒక అనుభూతివాదం, ఉమ్, ఉమ్, అనుభవవాదం. అది ఏ సైన్స్కు అందదు. ఉమ్, ఆ భక్తి అనేటువంటిది కానీ అనుభవం కానీ ప్రేమ కానీ ఇవన్నీ కనిపించవు. ఉమ్, ఒకసారి ఎకిరాల భరద్వాజ మాస్టర్ని ఒక శిష్యుడు అడిగాడంట, మీ సాయిబాబా కనిపిస్తాడు చూపించండి అని. ఉమ్, ఉమ్, అంటే ఆయన ఒక మాట అన్నాడు, నీకు బాధ ఉన్నదా అన్నాడు. బాధ ఉన్నది. బాధ కనిపిస్తున్నదా? లేదు కదా. అది కూడా ఫీలింగ్. ఉమ్, మా ఫీలింగ్ బాబా సాయితత్వం అనేది ఒక ఫీలింగ్. అది నమ్మి బాబా ఒక మాట అన్నాడండి, నన్ను నమ్మి చెడిన వాడిని ఒక్కడినైనా చూపించగలరా? నన్ను కోరి శరణుజొచ్చి నా దగ్గరకు వచ్చి నా షిరిడీకి వచ్చి షిరిడీలో ఏ కోరిక అంటే కోరిక తీరలేదు అన్న ఒక్క సాయి భక్తుని చూపించండి అన్నాడు. నేను ఎంతోమందిని అడిగా, బాబా చేశాడు అంటే అనుకున్నంతగా చేయకపోవచ్చు. అందుకే నా భక్తులకు లేమి అన్నది పొడసూపదు నా భక్తుల ఇళ్లలో అన్నాడు. ఆయన అన్ని ధనవంతులు చేస్తానని చెప్పలేదు. నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు. ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. తెలుసు ఇస్తారు. ఎప్పుడు ఏది ఎవరికి ఇవ్వాలో తెలుసు. ఎక్కువ ఇస్తే అది ప్రమాదం అని కూడా ఆయనకు తెలుసు. ఉమ్, అందుకే నా భక్తులు సంతోషాన్ని కలిగించే వాటన్నిటిని కోరుకుంటారు. ఉమ్, ఆ సంతోషంతో పాటు అవి వారికి శ్రేయస్కరమా కాదా అని ఆలోచించి నేను ఇస్తాను అని చెప్పాడు. ఓకే. ఆయన ఒక అవధూత అండి. ఉమ్, ఒక మాటలో చెప్పాలంటే ఆయన రాజర్షి బాల సన్యాసి అని ఆయన 1942లో ఉమ్, సాయి సచ్చరిత్ర రాసి ఆయన వాళ్ళకు ఒక గురువు ఉండేవాడని ఆయన హిమాలయ పర్వతంలో ఉమ్, ఆ తపస్సు చేస్తూ వీళ్ళిద్దరికీ కూడా ఒక శక్తి అంటే ఆదిశక్తి ఆ ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఉమ్, శక్తి స్వరూపం ఉమ్, బాబా శక్తి స్వరూపం అంటే ప్రకృతి అంతా బాబానే. రైట్. చూపు తాకిన చోట చొక్కముగా నీవే అని శరత్ బాపూజీ గురువు గారు అన్నారు. ఉమ్, ఉమ్, మన చూపు దేని మీద అంటే ప్రసరిస్తుందో పడుతుందో. పడుతుందో అక్కడ బాబా ఉంటాడని రైట్. ఆ భావనలో నీవు ఉంటావు. ఓకే. ఆ భావన ఉంటే ఖచ్చితంగా బాబా యొక్క
మహత్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకా వీటన్నిటిని వదిలేసి నువ్వు హేతుబద్ధంగా ఆలోచించినా బాబా చెప్పిన మార్గము అనితర సాధ్యం. అంటే ఈ ప్రపంచంలో ఏ గురువు చెప్పని మార్గాన్ని ఆయన చెప్పి కంపేర్ టు స్టడీ చేసి చెప్పమంటే నేను చెప్తా. ఆయన ఎవరిని కించపరచలేదు, ఏ కులము మతము ఏది లేదు. అందుకే అన్నాడు మానవులు అంటే కుల మతాలకు అతీతమైన ఒక సాయితత్వం, సమానత్వం, ప్రేమతత్వం బోధించినటువంటి మహోన్నతమైన గురువు షిరిడి సాయిబాబా. ఏ కులానికి చెందినవాడు కాదు, ఏ మతానికి చెందినవాడు కాదు బాబా, ఏ ప్రాంతము కాదు, మొత్తం అంటే ఆయన తత్వం మా సంప్రదాయమే వేరు అన్నారు. ఆ సంప్రదాయం ఏం సంప్రదాయం? గురుతత్వం. అది ఆయన మహిమాన్వితుడు. ఎంత మహిమాన్వితుడు అంటే సకల దేవతా స్వరూపునిగా నిరూపించుకున్నారు. ఓకే, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు టైం సరిపోకుండా ఇలా కంటిన్యూగా వికే కృష్ణ గారు సాయిబాబా గురించి మాట్లాడుతూనే ఉంటారు. 24 hours కూడా సరిపోవు. ఏది ఏమైనా అంతరార్థం ఒకటే, చెప్పే విధానం మార్పు అయి ఉండొచ్చు, చెప్పే టాపిక్స్ వేరే అయి ఉండొచ్చు. ఫైనల్ సొల్యూషన్ ఏంటి అంటే ఎవరిని ఎక్కడ విమర్శించకండి. విమర్శలో ఏముంది? ప్రేమలో ఉంది. ఎదుటి వాళ్ళని గౌరవించటం, ప్రేమించటంలో చాలా అంటే చాలా దైవత్వం కనిపిస్తుంది. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఆ తత్వం అనేది తెలుసుకొని నడిచే ప్రయత్నం చేయండి. నిజంగా నడిచిన రోజున ఇప్పుడు విక్కీ కృష్ణ గారు చెప్పినటువంటి అసలు ఏది కనిపించదు, ప్రేమతత్వం, బాబాని నమ్మిన వాళ్ళు బాబాని, ఎవరు నమ్మితే వాళ్ళని ఆ భగవంతుని స్వరూపమే మనకి కనిపిస్తుంది. కాదని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా మాటతో ఏకీభవించే వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.